వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్. ఈరోజు వీడియోలో మనం తెలుగులోని మొదటి మెయిన్ చాప్టర్ అయిన సాహిత్య ప్రక్రియల పరిచయంలోని 5వ సబ్ చాప్టర్ అయిన ఉపన్యాస కళ గురించి తెలుసుకోబోతున్నాం. ఉపన్యాస కళ గురించి తెలుసుకోబోయే ముందు ఎవరైతే నాటకం, నవల, కథానిక, జీవిత చరిత్ర లెసన్స్ వినలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మన ఉపన్యాస కళ గురించి తెలుసుకుందాం. నేను మీ ఆర్ఆర్, ఇక విందాం మ్యాటర్. ఎంత తెలివైనడైనా, ఎంత టాలెంటెడ్ ఉన్నా కూడా కొంతమంది విద్యార్థులు ఒక్కోసారి స్టేజ్కి మాట్లాడాలంటే భయపడుతుంటారు. మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే నిస్సహాయత సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది పబ్లిష్ చేసే ధైర్యం లేక సెల్ఫ్ ఎస్టీమ్కి గురవుతుంటారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపించడం లాంటి పరిస్థితులకు గురవుతుంటారు. ఇది కొంతమంది స్టూడెంట్స్లోనే కాక చాలామంది టీచర్స్లో కూడా కనిపిస్తుంటుంది. స్టేజ్ ఎక్కడానికి భయం, స్టేజ్ ఎక్కినా మాట్లాడాలంటే చేతులు కాళ్ళు వణకడం, చెమటలు పట్టడం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. కానీ ఈ సమస్య కారణాలు అనలైజ్ చేసుకోకపోతే గోల్స్ని సాధించడం కష్టమవుతుంది. సో స్టూడెంట్స్ కొంతమంది బోర్డు దగ్గర నిలబడడానికి కూడా భయపడుతుంటారు. స్టేజ్ ఎక్కాలన్నా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చూసి వాళ్ళ ఒపీనియన్ చెప్పాలన్నా కూడా భయపడుతుంటారు. ఇలా భయపడే వాళ్ళు జీవితంలో వాళ్ళ లక్ష్యాన్ని సాధించలేరు. ఒక గ్రూప్ ముందు మాట్లాడలేకపోవడం లేదా అనేది ఒక పర్సనల్ ప్రాబ్లం కాదు, అదొక సోషల్ ప్రాబ్లం. సో దీన్ని ఒక సోషల్ సమస్యగా గుర్తించి దీనికి వేస్ వెతికే క్రమంలో అర్థమైంది ఏంటంటే, ప్రాబ్లం వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంది. ఒక స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నారు, కానీ అతనితో మాట్లాడించడంపై శ్రద్ధ పెట్టట్లేదు. సో అది పెట్టినప్పుడే అందరూ మంచి స్పీకర్స్ అవ్వగలుగుతారు. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కలిగే భయాన్ని స్టేజ్ ఫియర్ అంటారు. దీన్ని ఆర్టిస్టిక్ లాంగ్వేజ్లో పాప్ స్వెట్ అంటారు. సైక్రియాట్రిస్ట్ అయితే టోపోఫోబియా అని అంటారు. రఫ్గా చెప్పాలంటే ప్యానిక్ అనొచ్చు. ఈ భయం అనేది అందరికీ ఉంటుంది. లక్షలాది మందిని ఉద్దేశించి మాట్లాడే వారికి కూడా స్పీచ్ ఇచ్చే ఒక 5 minutes ముందు భయానికి గురవుతూ ఉంటారు. ఈ భయం నుంచి దూరమై తలెత్తుకొని మాట్లాడితే తప్ప భయం మన నుంచి దూరం కాదు. ఈ స్పీచ్కి సంబంధించిన స్కిల్స్ని, టెక్నిక్స్ని నేర్చుకోవడం వల్ల మంచి స్పీకర్స్ అవ్వచ్చు. సో ప్రాచీన కాలంలో రోమ్, గ్రీక్ అట్లాంటి సొసైటీలో స్పీకర్స్కి మంచి వెల్కమ్ ఉండేది, కానీ ఇప్పుడు అలాంటివి లేవు. సో వాళ్ళకి మంచి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉండేవి. ఇప్పుడు కూడా అలాంటివి పెట్టడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఆవిష్కరణ, అమరిక, శైలి, జ్ఞాపక శక్తి, ప్రవాహం, ఇవన్నీ ఒక మంచి స్పీకర్కి ఉండే లక్షణాలని ప్లాటో ఇంకా చాలామంది చెప్పారు. ఆవిష్కరణ అంటే డిస్కవర్, అంటే కొత్తదాన్ని ఇన్వెంట్ చేయడాన్ని ఇన్వెన్షన్ అంటాం. ఉన్నదానిలో నుంచి ఒకటి ఇన్వెంట్ చేయడాన్ని ఆవిష్కరణ అంటాం. సో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనే దాన్ని డిస్కవర్ చేసి దాన్ని అమరిక, అంటే దాన్ని ఒక ఫామ్లో పెట్టి, దాన్ని ఒక సిస్టమేటిక్ ఫామ్లో పెట్టి అరేంజ్ చేసి, దాన్ని ఒక శైలి, ఒక ఏ స్టైల్లో చెప్పాలనుకున్నావు ఫిక్స్ అయిపోయి, జ్ఞాపక శక్తి, సో దాన్ని మెమరైజ్ చేసుకొని, ప్రవాహం, సో మెమరైజ్ చేసుకున్న దాన్ని ఫ్లోలో చెప్పేస్తూ వెళ్ళాలి. సో ఇవన్నీ ప్రైమరీ ఎలిమెంట్స్ అని చెప్పి ప్లేటో అన్నాడు. సో ఇంకా చాలామంది చెప్పారు. మన బుద్ధిస్ట్ కూడా స్పీచ్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే, మంచి మాటలతో మనుషులు రాజ్యాలు గెలవచ్చు అని వాళ్ళ ఒపీనియన్. ఎదుటి వారికి వినేలాగా, చాలా వింటే బ్యూటిఫుల్గా అనిపించేలాగా మాట్లాడడం అనేది ఒక కళ. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో దీనికి మంచి ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక పర్సిస్టెన్స్ ఉండాలి. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల ఉండాలి అలా మాట్లాడాలంటే. సో మనకి అందరి మనుషుల్లో కూడా ఇంటర్నల్గా కొన్ని శక్తులు ఉంటాయి, అవి టైం వస్తే బయటకు వస్తూ ఉంటాయి. సో కాకపోతే ఆ టైంని, ఆ మాట్లాడే టైంని, ఆ ఆపర్చునిటీని వాళ్ళకి ఇవ్వాలి మనం. సో అవకాశాన్ని కలిగించాలి. సో అప్పుడే వాళ్ళు మాట్లాడగలుగుతారు. సో కొన్ని పర్సనల్ స్కిల్స్ ఉంటాయి. మన ఇవి వక్తృత్వం, అంటే ఉపన్యాసం, వక్తృత్వం, సో ఇలా చాలా రకాలుగా వాడుతుంటాం. సో ఈ స్పీచ్ అనేది కూడా ఒక పర్సనల్ ఆర్ట్. ఇది ఎవరికి వాళ్ళే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి దీన్ని. సో దీని అర్థ వివరణ, దీని నిర్వచనం, అంటే డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. ఉపన్యాసం, వక్తృత్వం, ప్రసంగం. అంటే ఉపన్యాసం అంటే లెక్చర్, వక్తృత్వం అంటే ఒరాటోరికల్, అంటే మాటలతో చెప్పేది అని అర్థం. ఇంగ్లీష్లో ఒరాటోరికల్ అంటారు. ప్రసంగం అంటే స్పీచ్. ఇవన్నీ దాదాపు చాలా మైల్డ్ డిఫరెన్స్తో ఒకే విధమైన పదాలు. సో వీటిని మూడింటిని ఒకే అర్థంతో వాడుతుంటాం. సో అప్పుడప్పుడు ఉపన్యాసం అని వాడినా, వక్తృత్వం అని వాడినా, ప్రసంగం అని వాడినా కూడా ఒకటేనా అర్థం చేసుకోవాలన్నమాట. సో మన ముందు కూర్చున్న వారికి హార్ట్కి టచ్ అయ్యేలాగా చెప్పేది ఉపన్యాసం. కొంచెం ఒక క్రియేటివ్ వర్డ్స్ని యూజ్ చేసి స్కిల్ఫుల్గా చెప్పగలిగితే మనం చెప్పాలనుకున్న మాటల్ని, అదే ఉపన్యాస కళ అవుతుంది. అదొక సైన్స్ కూడా. సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసి లిజనర్స్ని అట్రాక్ట్ చేసేలా మాట్లాడడం ఉపన్యాస కళ. సో నెక్స్ట్ వచ్చేసి విషయం. ఉపన్యాస విషయం అంటే ద మెయిన్ టాపిక్ వాట్ యూఆర్ టాకింగ్. సో విషయం మీద మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని చెప్పగలిగితేనే మంచి స్పీకర్ అవుతాం. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళి గ్యాదర్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు. అది కాకపోతే దానికి కావాల్సిన కంప్లీట్ ప్రూఫ్స్ని, ఎగ్జాంపుల్స్ని చెప్పగలగాలి.
సో ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ముందే ఒక లైబ్రరీల నుంచి లేదా న్యూస్ పేపర్స్ నుంచి లేదా ఇంటర్నెట్ నుంచి ముందే గ్యాదర్ చేసి పెట్టుకొని, సో దానికి రిలేటెడ్ కవితలు, కథలు, సూక్తులు అవన్నీ యాడ్ చేసి కొన్ని మన కాన్ఫ్లిక్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే వైరుధ్యాంశాలు అంటారు. కాన్ఫ్లిక్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే కొంచెం ఇష్యూ కలిగేటట్టు ఉండే టాపిక్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి పెద్దల్ని యాడ్ చేయాలి. సో మనం ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. సో ఉపన్యాసానికి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా బాగా రీసెర్చ్ చేసి సందర్భానుసారంగా వినేటోళ్ళకి చెప్పాలి. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. మనకి రీసెర్చ్ ద్వారానే మంచి యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది. ఇలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే వేరే వాళ్ళ ఉపన్యాసాలు కూడా వినాలి. విని ఆ మ్యాటర్ అంటే గ్యాదర్ చేసుకోవాలి. జ్ఞాపక శక్తి ఉండాలి, అదంతా గుర్తుపెట్టుకోవాలి. సో జ్ఞాపక శక్తి పెరగాలంటే చదివిందని రాయాలి. ఎక్కడో దగ్గర ఒక నోట్స్ రూపంలోనో ఒక వ్యాసం రూపంలో రాసుకుంటే మనకి ఆ ఫ్లో పెరుగుతుంది, చెప్పడానికి ఫాస్ట్గా ఫ్లోగా చెప్పేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉపన్యాస శిల్పం. శిల్పం అంటే కళలన్నిటికి కూడా శిల్పం ఉంటుంది. శిల్పం అంటే స్కల్ప్చర్, అంటే ఎట్లా దేని తర్వాత ఏది ఎట్లా చెప్పాలి ఏందనేది శిల్పం అనమాట. సో ఉపన్యాస కళలో శిల్పం ఉంటుంది. ఆ శిల్పం ఏంటంటే ఫస్ట్ ప్రారంభం ఎలా స్టార్ట్ చేయాలి, భాష ఎట్లా చెప్పాలి, కంఠస్వరం టోన్ ఎట్లా ఉండాలి, వేదిక నిర్వహణ స్టేజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, వ్యక్తిత్వం వ్యక్తీకరణ పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, సో సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఎట్లాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఎట్లాంటి సెంటెన్సెస్ యూజ్ చేయాలి, యూజ్ చేసినా అవి ఎంత ఈజీగా ఉండేటట్టు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మన స్కిల్ఫుల్నెస్. సో ఇవన్నీ యూజ్ చేస్తూ ఒక ఆర్టిస్టిక్గా మాట్లాడాలన్నమాట. సో మన పెద్దోళ్ళు ఏమన్నారంటే అన్నం నీరు మంచి మాట అనేవి 3 రత్నాలు లాంటివి అని చెప్పారు. సో ఇదంతా ఉపన్యాస శిల్పం. ప్రారంభం అనేది ఒక పునాది లాంటిది. ఏదైనా ఒక స్పీచ్కి ఒక బేస్మెంట్ లాంటిది అనమాట స్టార్టింగ్ అనేది. సో అది గంభీరంగా హార్ట్కి టచ్ అయ్యే విధంగా ఉండాలి. ఏదైనా ఒక స్టోరీతో కానీ, ఒక పద్యంతో కానీ, ఒక వాక్యంతో కానీ లిజనర్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా మనం స్టార్ట్ చేస్తే మొత్తం ఉన్న వాళ్ళందరినీ మన సైడ్ తిప్పుకోవచ్చు అనమాట. సో స్టేజ్ మీద ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కగానే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లందరినీ పిలుస్తూ ఉంటారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ గురించి చెప్తాను, అదంతా కరెక్ట్ కాదు. స్టేజ్ మీద ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ పిలిచి శేఖర్ సార్ గారు, మహేందర్ సార్ గారు, ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ నువ్వు వచ్చింది నువ్వు ఏది చెప్పాలో అది చెప్పడానికి వచ్చినావు, అది మాట్లాడాలి. సో ఇంతకుముందు మాట్లాడిన వాడిని పొగుడుతూ ఉంటారు, వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు ఏది చెప్తే నీకెందుకు, నువ్వేది చెప్దాం అనుకుంటున్నావు అది చెప్పాలి. సో స్టార్టింగ్ అనేది నువ్వు ఏది చెప్దాం అనుకున్నావు అనేది పర్ఫెక్ట్గా ఒక కవితతోనో, ఒక వాక్యంతోనో, ఒక పద్యంతోనో, ఒక కథతోనో, లేదా ఒక క్వశ్చన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ భాషలోని అందమైన పదాలతో హావభావాలను ప్రకటిస్తే ఉపన్యాసానికి కళాత్మక గుణం కలుగుతుంది అన్నారు. అంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్తోని మంచి వర్డ్స్ని యూజ్ చేసేసి ఒక మన లాంగ్వేజ్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాని ఒక ఆర్టిస్టిక్ బిహేవియర్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా నువ్వు చెప్పే స్పీచ్లో. సో మంచి భాషని యూజ్ చేసి, మంచి స్టైల్ని యూజ్ చేసి, ఈ వినేటోడి స్థాయిని బట్టి, శ్రోతల స్థాయిని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఒక అర్థంగా వాళ్ళకి ఒక స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యే పదాలను మనం చెప్పాలి. మనకు తెలుసు కదని చెప్పి మనం మొత్తం మన భాషా పాండిత్యాన్ని అక్కడ పోయి ప్రదర్శించొద్దు, విజ్ఞాన ప్రదర్శనలు చేయొద్దు. మనకు వచ్చింది చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. సో అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అవసరం లేని వాడొద్దు. ఇప్పుడు కొన్ని అవసరం లేని వాడుతూ ఉంటారు కొంతమంది, అట్లాంటివి వాడొద్దు. సో నెక్స్ట్ కంఠస్వరం. టాపిక్ ఎంత బాగున్నా కూడా కంఠస్వరం మెయిన్ రోల్ పోషిస్తుంది ఇక్కడ. అంటే మన టోను ఎప్పుడు పెద్దగా మాట్లాడాలి, ఎప్పుడు చిన్నగా మాట్లాడాలి, ఎప్పుడు మీడియంగా మాట్లాడాలి, అది కరెక్ట్గా చూసుకోవాలి. మామూలుగా స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేసి స్లోగా యావరేజ్ టోన్కి తీసుకెళ్ళి ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు గట్టిగా చెప్పి అలా స్పీచ్ని మొత్తం ఒక మంచి ఫామ్లోకి అమర్చుకోవాలన్నమాట. సో ఈ సౌండ్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది స్పీచ్లో. నెక్స్ట్ వేదిక నిర్వహణ అంటే స్టేజ్ మేనేజ్మెంట్. సో ఉపన్యాసం స్టార్ట్ అయ్యే ముందే మనకు అక్కడున్న సిచ్యువేషన్ని, అక్కడున్న ప్లేస్ని మొత్తం మన కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎలా అంటే అక్కడికి వెళ్ళే పద్ధతి, వాళ్ళకి నమస్కారం చేసే పద్ధతి, స్టార్ట్ చేసే పద్ధతి, సో మనం ఆ టైంలో ఏం చేస్తున్నాం, ఎటు చూస్తున్నాం అన్నీ గమనిస్తుంటారు జనాలు. సో అప్పుడు తలగొక్కోవడాలు, నవ్వడాలు, కొంచెం ఏదేదో మాట్లాడాలి అలాంటివి చేయకుండా జాగ్రత్తగా జనాలు మనల్ని గమనిస్తున్నారని దృష్టిలో పెట్టుకొని మేనేజ్ చేయాలి. సో అదంతా స్టేజ్ మేనేజ్మెంట్, వేదిక నిర్వహణ అంటాం. తర్వాత వ్యక్తిత్వం. ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళని అందరు గమనిస్తుంటారు కాబట్టి మనం ఎలాంటి దుస్తులు ధరించినాం, అంటే ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నాం, ఎట్లా ఉంటున్నాం, ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అన్నీ గమనిస్తారు. సో మంచి డ్రెస్ వేసుకోవాలి, ఇట్లా బిగుసుకుపోయినట్లు ఒకటే దగ్గర ఉండొద్దు, మంచి ఎక్స్ప్రెస్ చేయాలి. ఊకే నోట్స్ చూడడం, జేబులో పేపర్లు పెట్టుకొని తీస్తూ పెడుతూ అట్లాంటివి చేయొద్దు. సో ఇది వ్యక్తిత్వం. మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ. ఎంత గొప్పవారైనా సరే కానీ
మాట్లాడడం తెలిస్తేనే వాళ్ళు చాలా ముందుకెళ్ళగలుగుతారు. మాట్లాడడం తెలియకపోతే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో మాట్లాడడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో డెమోక్రటిక్ వాల్యూస్ గురించి అబ్రహం లింకన్ గారు సూపర్గా చెప్పేవారు అప్పట్లో. తర్వాత ధర్మం గురించి వివేకానందుడు, డెమోక్రటిక్ రెవల్యూషన్ గురించి మావో, అట్లా స్వాతంత్రం గురించి గాంధీజీ, కుల నిర్మూలన గురించి అంబేద్కర్, వీళ్ళందరి ప్రసంగాలు చూస్తే మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి హిస్టరీలో. అవి చూసి మనం కూడా ఎలా చెప్పాలని నేర్చుకోవచ్చు. సో స్పీచ్కి స్టార్టింగ్ ఎంత ముఖ్యమో ఎండింగ్ కూడా అంతే ముఖ్యం. ఒక ఎండింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళని ఒక తారా స్థాయికి తీసుకెళ్ళాలి వినే వాళ్ళని. వెళ్ళి అక్కడే ముగించకుండా స్లోగా మళ్ళీ కిందికి తీసుకొచ్చి పీస్ఫుల్గా ముగించేసేయాలి. ఒక సందేశంతోనో ఒక సూక్తితోనో చెప్పి ముగిస్తే ఇంకా సూపర్బ్ ఉంటుంది. సో అట్లాంటి స్పీకర్స్ ఇవాటి సమాజానికి, నేటి సొసైటీకి అవసరం అనమాట. ఒక ఉపాధ్యాయుడే అంత మంచి స్పీకర్ అయింది అనుకో, అంటే ఒక టీచర్ ఆర్ లెక్చరరే మంచి స్పీకర్ ఉన్నాడు అనుకో, కాలేజీలు స్కూల్ ఎగ్గొట్టే స్టూడెంట్స్ కూడా క్లాసులకు వచ్చి క్లాసులు వింటారు. వాళ్ళు కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ క్లాస్లోకి వస్తారు. సో ఈ మధ్యకాలంలో టీచర్స్ కూడా అంత అట్రాక్టివ్గా, అంత మంచి స్పీకర్స్ అనేవాళ్ళు లేరు, కరువైపోతున్నారు. సో అంతవరకు ఎందుకు, రామాయణంలో హనుమంతుడు ఎంత మంచి స్పీకర్ అనేది రాముడు వివరిస్తూ దానిలో ఒక స్పీకర్కి ఉండాల్సిన క్వాలిటీస్ని, స్పీచ్లో ఉన్న టెక్నిక్స్ కూడా చెప్పిండు. అట్లాంటి మన మైథాలజీలో, హిస్టరీలో కూడా ఉంది స్పీకింగ్ అనేది, స్పీకింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ అనేది. సో ఇది మన ఉపన్యాస కళ గురించి. దీనిలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ప్రశ్నలు ఎలా అడుగుతారు? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఉపన్యాసం అని అడగవచ్చు, ఉపన్యాసం విషయం అని అడగవచ్చు, లేదా ఉపన్యాసంలో విషయానికి ఉన్న ప్రాధాన్యం అడగవచ్చు, ఉపన్యాస కళ గురించి రాయండి అని అడగవచ్చు, ఉపన్యాస కళలోని ప్రధానమైన అంశాలను వివరించండి అనవచ్చు, లేదా ఉపన్యాసకుడు ఉపన్యాసంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అడగవచ్చు. సో ఇవన్నీ టాపిక్స్ కూడా మనం చెప్పిన దానిలో కవర్ అయిపోయినాయి. ఏది ఇచ్చినా మొత్తం లెసన్ రాస్తే సరిపోతుంది. లేదు అలా కాదనుకున్న వాళ్ళు పార్ట్స్గా నేను సైడ్ హెడ్డింగ్లతో సహా చెప్పాను. సో అక్కడ నుంచి ఏ పార్ట్కి ఏది సూటబుల్ ఉంటుందో అది రాసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఉపన్యాస కళ. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ మెయిన్ చాప్టర్ జర్నలిజంలో మౌలిక అంశాల నుండి మొదటి సబ్ చాప్టర్ అయిన వార్తా లెసన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అస్సలు మిస్ కావద్దు. తర్వాత చాప్టర్స్ అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.